హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగీ గురించి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కొడైకెనాల్ నుంచి వచ్చిన పంతులు గారికి ఎంత గొప్పగా చెబుతారు. ఇక మొత్తం విన్న తర్వాత ఆయన, మీరు మీ చిన్న కోడల గురించి ఇంతలా చెబుతూ ఉంటే అచ్చం ఆరు లాంటి మనస్తత్వం ఉన్న ఆ అమ్మాయిని నాకు కూడా చూడాలనిపిస్తుంది. ఒక్కసారి ఆ అమ్మాయిని నాకు చూపించండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, ఇప్పుడే చూపిస్తాం పంతులు గారు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా, మిస్సమ్మ త్వరగా రామ్మ అని చెప్పి అంటూ ఉంటారు. వస్తున్నాను మావయ్య గారు అని చెప్పి కిచెన్లో కాఫీ తీసుకువస్తూ బాగి పంతులు గారిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక పంతులు గారు కూడా బాగీని గుర్తుపట్టి, బాగున్నావా అమ్మ, నువ్వేంటి ఇక్కడ, నిన్ను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడు బాగున్నారా పంతులు గారు, మీరు కొడైకెనాల్లో ఉండే పంతులు గారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది మా ఇల్లే పంతులు గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో పంతులు గారు ఆశ్చర్యంగా, అంటే ఆరు చనిపోయిన తర్వాత అమర్ పెళ్లి చేసుకుంది నిన్నేనా అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో బాగి అవునండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు, ప్రపంచం చిన్నది అనుకున్నాను కానీ మరి ఇంత చిన్నదని అస్సలు అనుకోలేదమ్మా అని అంటూ ఉంటే, ఏమైంది పంతులు గారు అని చెప్పి బాగి ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆ రోజు నువ్వు ఆ అమ్మాయిని కలవలేకపోయినందుకు నేను కూడా చాలా బాధపడ్డాను. దేవుడు నీకు అన్ని కష్టాలు ఇచ్చినా కూడా చివరకు నిన్ను ఈ ఇంటికి కోడల్ని చేసి నీ బాధలన్నీ తీర్చేశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి, ఏంటి పంతులు గారు మీరు అనేది, నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు పంతులు గారు, నువ్వు ఆ రోజు గుడిలో కలవడానికి వచ్చింది ఈ ఇంటి కోడలనే కదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి పంతులు గారు మీరు అనేది, నేను కలవడానికి వచ్చింది ఈ ఇంటి కోడలైన ఆరు అక్కనేనా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు పంతులు గారు, అవునమ్మా, ఇప్పటి వరకు నీకు ఆ విషయం తెలియదా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో బాగి ఒక్కసారిగా కాఫీ కప్ని కింద పడేసి అక్కడికక్కడే కుప్పకూలుతుంది. మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా, అయ్యో అమర్ ఈ నిజాన్ని నీకు తెలియకూడదని చెప్పాడు, అయినా మేమే తొందరపడి పంతులు గారికి నిన్ను పరిచయం చేశాము అని చెప్పి, మిస్సమ్మ ఏమైంది మిస్సమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక ఆరు ఏమో అయిపోయింది. ఇక ఈ రోజుతో బాకీకి నిజం తెలిసిపోయింది కాబట్టి ఇన్ని రోజులుగా తనతో మాట్లాడింది ఆత్మ అన్న విషయం, నేనే ఇక్కడ ఆత్మగా తిరుగుతున్నానన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక బాగి అలా కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, మావయ్య, పంతులు గారు చెప్పేది నిజమా? నిజంగానే నేను ఆ రోజు గుడిలో కలవడానికి వెళ్ళింది ఆరు అక్కన, అంటే ఇన్ని రోజులుగా నాతో ఫోన్లో మాట్లాడింది, నన్ను ఎంతగానో అభిమానించింది ఈ ఇంటి కోడలైన ఆరు అక్కన అని చెప్పి ఇక అలా బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అవును మిస్సమ్మ, మాకు కూడా ఈ విషయం నిన్ననే తెలిసింది, కానీ మాకు తెలిసిన వెంటనే నీతో ఈ నిజాన్ని మేము చెప్పాలనుకున్నాం. నువ్వు ఇలా బాధపడతావని చెప్పి అమర్ ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టమన్నాడు. అందుకే నీ బాధను చూడలేక మేము కూడా ఈ నిజాన్ని దాచిపెట్టామని చెప్పి ఇక అలా అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాధగా బాగీకి చెబుతూ ఉంటారు. ఇక బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అక్క ఈ మధ్య నాకు ఫోన్ చేయకపోయేసరికి ఏదో బిజీలో ఉండి ఫోన్ చేయలేదేమో అనుకున్నాను, అంతేకాని తను చనిపోయి ఉంటుందని అస్సలు ఊహించలేదు. దేవుడా, ఎందుకు ఎంతో మంచి మనసున్న అక్కకు ఇటువంటి పెద్ద శిక్ష విధించావు, ఎందుకు పిల్లలకు తల్లిని దూరం చేశావు అని చెప్పి ఇక అలా బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరి గోర ఇచ్చిన యంత్రాన్ని గుమ్మానికి కట్టడం కోసమని చెప్పి ఇక అలా
ఎవరు చూడట్లేదు కదా అని గుమ్మానికి యంత్రం కడదామని వచ్చి గుమ్మం దగ్గర నిలబడుతుంది. ఇక అమర్ రాథోడ్ ఇద్దరూ కూడా అప్పుడే కారులో ఇంటికి వస్తారు. ఎక్కడ బాగీకి నిజం తెలిసిపోతుందా అన్న కంగారులో అమర్ పరిగెత్తుకుంటూ వస్తూ అలా మనోహరికి డాష్ ఇవ్వడంతో మనోహరి చేతిలో ఉన్న ఆ యంత్రం ఇంట్లో పడిపోతుంది. ఇక దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. గోర ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యంత్రాన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళొద్దని చెప్పాడు. ఒకవేళ తీసుకువెళ్తే అనర్థాలు జరుగుతాయని చెప్పాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఇక అలా మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సారీ మనోహరి, చూసుకోలేదు అని చెప్పి ఇక అలా అమర్ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేసరికి బాగి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆరు కూడా కిటికీ దగ్గర నిలబడి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మిస్సమ్మ అని చెప్పి అమర్ బాగీని పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఎందుకు ఇన్ని రోజులు అక్క చనిపోయిందనే నిజాన్ని నా దగ్గర దాచారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే నువ్వు ఇలా బాధపడతావని నీతో నిజాన్ని చెప్పలేదు మిస్సమ్మ అని చెప్పి అమర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. నేను అక్కని చూడాలని ఎంతగానో ఆశపడ్డాను, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అక్కని చూడలేకపోయాను. కనీసం తన ఫోటో అయినా నేను చూడొచ్చా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ రా మిస్సమ్మ, స్టోర్ రూమ్లో ఉంది, ఆరు ఫోటో చూపిస్తాను రా అని చెప్పి ఇక అలా బాగిని స్టోర్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఫోటోని చూపిస్తాడు. ఇక దాంతో ఆరు ఫోటోని చూసి బాగి ఒక్కసారిగా కుప్పకూలుతుంది. అక్క చనిపోవడం ఏంటి, నేను అక్కతో ప్రతిరోజు మాట్లాడతాను, అక్క చనిపోలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఏంటి మిస్సమ్మ నువ్వు అనేది, చనిపోయిన నా ఆరుతో నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి అవునండి, ప్రతిరోజు కూడా నేను గార్డెన్లో అక్కతో మాట్లాడుతూ ఉంటాను. మొన్న అక్క పార్టీకి వచ్చింది, నిన్న కూడా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా పక్కనే నిలబడింది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు రాథోడ్ మాకు ఎప్పుడు కూడా నీ పక్కన ఎవరు కనిపించలేదు మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. అవును మిస్సమ్మ, నీ పక్కన ఎవరు ఉన్నట్టుగా అప్పుడప్పుడు నువ్వు మాట్లాడడం మేము కూడా చూసాము, కానీ నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అనుకున్నాం తప్ప మరొక మనిషితో మాట్లాడుతున్నావని మేము అస్సలు అనుకోలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి అంటే చనిపోయిన ఆరు అక్క నాతో మాట్లాడుతుందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో పంతులు గారు అవునమ్మా, ఆరు ఇంకా ఈ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతుందని నేను చెప్పాను కదా, చనిపోయిన ఆరుని నీతో మాట్లాడుతుంది, కట్టుకున్న భర్తకు తను కనిపించడం లేదు, కన్న పిల్లలకు కనిపించడం లేదు, తల్లిదండ్రుల్లాగా ప్రేమను పంచిన అత్తమామలకు కూడా తను కనిపించడం లేదు, కానీ నీతోనే తను మాట్లాడుతుందంటే, నీకు మాత్రమే తను కనిపిస్తుందంటే మీ ఇద్దరి మధ్య ఏదో బలమైన సంబంధం ఉంది అని చెప్పి ఒక్కసారి నీ జాతకాన్ని నేను చూడొచ్చా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇదిగోండి పంతులు గారు మిస్సమ్మ జాతకం అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు బాగి జాతకాన్ని పంతులు గారికి చూపిస్తారు. ఇక దాంతో బాగి జాతకాన్ని చూసిన పంతులు గారు మీరిద్దరూ అక్క చెల్లెళ్ళు అవుతారు, మీ ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది, అందుకే చనిపోయిన ఆరు నీకు కనిపిస్తుంది అని చెప్పి ఇక అలా పంతులు గారు చెప్పడంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే ఆరు అక్కనే నా సొంత అక్కన, మా నాన్న నేను ఇద్దరం ఎంతో కాలంగా మా అక్క కోసం వెతుకుతున్నాం, అంటే ఆరు అక్క నా సొంత అక్కన అని చెప్పి ఇక అలా బాగి అయ్యో భగవంతుడా, మా అక్క ఎక్కడో ఒక చోట బతికుంటుందని, మళ్ళీ మేమంతా కలిసి సంతోషంగా ఉంటామని ఎంతగానో ఆశపడ్డాను, అటువంటిది ఎందుకయ్యా ఇంత పెద్ద శిక్షను విధించావు, మా నాన్నగారు తను పోయేలోపు ఒక్కసారైనా మా అక్కను చూడాలని ఎన్నో కలలు కన్నారు, ఇప్పుడు అక్క చనిపోయిందన్న నిజం మా నాన్నకు తెలిస్తే ఆయన తట్టుకోగలరా అని చెప్పి
ఇక అలా బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. వద్దమ్మా, ఏడవకు. దేవుడు ఆరుని ఈ కుటుంబానికి దూరం చేసి చాలా పెద్ద శిక్ష వేశాడు. కానీ ఆయన చేసిన తప్పుని నీ రూపంలో ఈ ఇంటికి కోడలుగా పంపించి సరిదిద్దుకున్నాడు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఆరు సంకల్పంతోనే మీ ఇద్దరి పెళ్ళి జరిగింది, ఇది తను కోరుకున్న పెళ్ళి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక ఇంతలో మనోహరి యంత్రం లోపల పడిపోవడంతో అయ్యో యంత్రం లోపల పడిపోయింది, ఇప్పుడు ఇది కనుక అమర్ చూశాడంటే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తాడు అని చెప్పి మనోహరి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక ఆ యంత్రం పంతులు గారికి కనిపిస్తుంది. ఇదేంటి, ఇటువంటి యంత్రాన్ని ఎవరు లోపలికి తీసుకువచ్చింది, ఇది దుష్ట శక్తుల యంత్రం, ఇటువంటివి ఇంట్లోకి రావడం చాలా అరిష్టం అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడు అమర్ మనోహరితో, మనోహరి ఇందాక ఇది నేను నీ చేతుల్లోనే చూశాను, ఇది నువ్వు తీసుకొచ్చిందేనా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి అంటే అమర్ అది ఇందాక ఎవరో ఒక అతను ఇంటికి మంచి జరుగుతుందని ఇది గుమ్మానికి కట్టమని ఇస్తే తీసుకుని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు. అసలు అదేంటో తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఇస్తే దాన్ని ఇంటికి తీసుకొచ్చేయడమేనా అని చెప్పి అమర్ మనోహరి మీద సీరియస్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.